హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. సినిమాల్లో చాలా జానర్స్ అయితే ఉంటాయి, కానీ కొన్ని మూవీస్ మాత్రం మనకి నిద్రపోవడానికి కూడా భయం కలిగిస్తాయి భయ్య. ఎస్పెషల్లీ సీరియల్ కిల్లర్స్ మూవీస్ అంటే నెక్స్ట్ లెవెల్ థ్రిల్ గ్యారంటీ. అసలు ఒక మనిషి ఇంకొక మనిషిని ఎందుకు చంపుతాడు, ఆ కిల్లర్ మైండ్లో ఏం వర్క్ చేస్తూ ఉంటుంది, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చే మూవీస్ ఈ రోజు లిస్ట్లో అయితే తీసుకొచ్చా. అండ్ కేర్ఫుల్, ఈ లిస్ట్ లో ఉన్న కొన్ని మూవీస్ చూస్తే అన్కంఫర్టబుల్ గా ఖచ్చితంగా ఫీల్ అవుతారు, బట్ అదే రియల్ థ్రిల్ ఇస్తుంది. సో ఇక లేట్ చేయకుండా లిస్ట్ లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ అన్ని కూడా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి లేక ఆన్లైన్ లో స్ట్రీమ్ అవుతున్నాయా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అక్కడ చెక్అవుట్ చేయండి. ప్రత్యేకంగా వాయిస్ ఓవర్లు అయితే ఇవ్వను నేను. అండ్ ఇందులో ఉన్న ఏ మూవీ కూడా ఫ్యామిలీ వాచబుల్ కాదు, ప్రతిదీ కూడా అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. సో ఇండివిజువల్ గానే చూడాలి. అండ్ ఇందులో ఉన్న ఏ మూవీ కూడా మాక్సిమం నేను చూసినంత మట్టుకి తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఓకే, ఇక లేట్ చేయకుండా లిస్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం. లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి అమెరికన్ సైకో. స్టోరీ ప్లాట్ 1980s లో ప్యాట్రిక్ బ్యాట్మ్యాన్ అనే రిచ్ బిజినెస్ మ్యాన్ లైఫ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, కానీ అతని లోపల ఒక డేంజరస్ సీరియల్ కిల్లర్ ఉంటాడు. బయటికి జెంటిల్మెన్, లోపల కంప్లీట్ సైకోపత్. ఆయన గురించి ఈ మూవీ ఉంటుంది. ఎందుకు చూడాలి అంటే ఈ మూవీలో బిగ్గెస్ట్ హైలైట్ అంటే ప్యాట్రిక్ బేట్మ్యాన్ క్యారెక్టర్ అని చెప్పాలి. ఒక సీన్ లో కామ్ గా మాట్లాడతాడు, నెక్స్ట్ సెకండ్ లో ఫుల్ వైలెంట్ గా మారిపోతాడు. ఈ అన్ప్రెడిక్టబిలిటీయే మెయిన్ కిక్. ఆ క్యారెక్టర్ లో క్రిస్టియన్ బేల్ యాక్టింగ్ అయితే వన్ మ్యాన్ షో అనే చెప్పాలి భయ్య. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే చాలు మీకు అర్థమైపోద్ది, ఆ క్రీపీనెస్ ఆటోమేటిక్ గా ఫీల్ అయిపోతారు. అండ్ ఇంకా బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే అసలు ఈ మర్డర్స్ నిజమా లేక అతని ఇమాజినేషనా? ఈ కన్ఫ్యూజన్ లాస్ట్ వరకు మనకి బ్రెయిన్ లో తిరుగుతూ ఉంటుంది. డార్క్ హ్యూమర్ ప్లస్ డిస్టర్బింగ్ సీన్స్ కాంబోతో ఒక ఇంట్రెస్టింగ్ సీరియల్ కిల్లర్ మూవీ చూద్దాం అనుకుంటే ఈ మూవీ కంప్లీట్ గా మీ మైండ్ తో ఆడుకుంటుంది. సో అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి ది సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్. స్టోరీ ప్లాట్, ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి ఇంకో డేంజరస్ కిల్లర్ హెల్ప్ తీసుకుంటారు. అక్కడే స్టార్ట్ అవుతుంది రియల్ మైండ్ గేమ్. ఎందుకు చూడాలి అంటే హానిబల్ లెక్టర్ క్యారెక్టర్ భయ్య. స్క్రీన్ మీద కనిపించిన ప్రతి సెకండ్, ఎక్కువ సేపు అయితే ఉండదు కానీ ఆ కనిపించిన ప్రతి సెకండ్ మాత్రం టెన్షన్ పీక్ లో ఉంటుంది. వేరే లెవెల్ అనమాట. ఇంకది అతను మాట్లాడేది స్లోగా ఉంటుంది, కానీ ఆ కామ్నెస్ లోనే బిగ్గెస్ట్ డేంజర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ క్లారీస్ తో జరిగే కన్వర్సేషన్స్ ఫుల్ మైండ్ గేమ్స్ లా ఉంటాయి అనమాట. చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ ఈ మూవీలో జంప్ స్కేర్స్ ఉండవు, కానీ టెన్షన్ మాత్రం ఫుల్ గా బిల్డ్ అవుతుంది. అండ్ ఎస్, ఈ మూవీ ఒక ఆస్కర్ విన్నర్ కూడా. రేర్ లెవెల్ మూవీ అనమాట. సో ఇప్పటికీ చూడకపోతే ది సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్ ఖచ్చితంగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ వీడియోలో చెప్తున్న లిస్ట్ అంతా కూడా ఇది ర్యాంకింగ్ వైస్ ఏం చెప్పట్లేదు, ర్యాండమ్ గా నెంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నా. ఓకే, లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి జోడియాక్. స్టోరీ ప్లాట్, రియల్ లైఫ్ లో జరిగిన జోడియాక్ కిల్లర్ కేస్ బేస్డ్ ఇది. ఒక అన్నోన్ కిల్లర్ పోలీస్ కి ఛాలెంజ్ చేస్తాడు, దాని చుట్టూ ఉంటుంది స్టోరీ అంతా కూడా. ఎందుకు చూడాలి అంటే ఈ మూవీలో బిగ్గెస్ట్ హైలైట్ అంటే రియలిస్టిక్ ఫీల్ అని చెప్తా. ఎక్కడ కూడా మీకు ఆ ఫేక్నెస్ అయితే ఉండదు, చాలా ఒక న్యాచురల్ ఫ్లో లో చాలా రియలిస్టిక్ ఉంటుంది మూవీ అన్నది. అండ్ హీరోయిజం ఉండదు, ఫాస్ట్ పేసింగ్ కూడా ఉండదు. ప్యూర్ ఇన్వెస్టిగేషన్ అండ్ అబ్సెషన్ ఉంటుంది భయ్య. ఇన్వెస్టిగేషన్ టైప్ మూవీస్ ఇష్టం అనుకుంటే ఈ సీరియల్ కిల్లర్ మూవీ కూడా చూడాల్సిందే. మీరు కిల్లర్ ఎవరో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అయితే స్లోగా మీ మైండ్ లోకి పీక్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఆ క్యూరియాసిటీ బాగా క్రియేట్ అవుతుంది. అండ్ మోస్ట్ డిస్టర్బింగ్ థింగ్ ఏంటంటే ఈ కేసు రియల్ లైఫ్ లో కూడా సాల్వ్ అవ్వలేదు. స్టిల్ ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇంకా లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి ది హౌస్ దట్ జాక్ బిల్డ్. స్టోరీ ప్లాట్, జాక్ అనే సీరియల్ కిల్లర్ తన మర్డర్స్ ని స్టోరీ లాగా చెప్తాడన్నమాట. అది ఎలా చెప్తాడో చూసి తెలుసుకోండి. ఎందుకు చూడాలి అంటే వార్నింగ్ భయ్య, ఈ మూవీ అందరికీ కాదు, చాలా అంటే చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. సో మీరు కనుక సెన్సిటివ్ కంటెంట్ చూడలేమనుకుంటే కనుక కొంచెం దూరం పెట్టండి. కానీ కిల్లర్ మైండ్ సెట్ ని ఎంత రాగా చూపించే మూవీస్ చాలా రేర్ గా ఉంటాయి. ఒక కిల్లర్ ని ఎంత రాగా ప్రెజెంట్ చేయడం కూడా, చూడడం కూడా చాలా ఇబ్బంది పడే విధంగా ఉంటుంది. అంతలా చూపిస్తారన్నమాట. అతను మర్డర్స్ ని ఒక ఆర్ట్ లాగా ట్రీట్ చేస్తాడు. అదే ఈ మూవీలో మోస్ట్ షాకింగ్ పార్ట్ అనమాట. కొన్ని సీన్స్ లిటరల్లీ చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు, అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఓల్డ్ మూవీనే, బట్ వర్త్ వాచ్ అని చెప్తా. అస్సలు మిస్ అవ్వకండి స్టిల్ ఇంకా చూడకపోతే కనుక. బట్ మరీ చెప్తున్నా, అదే సెన్సిటివ్ కంటెంట్ కి రియాక్ట్ అయ్యే పీపుల్ అయితే కొంచెం దూరం ఉండండి, అదే బెస్ట్. ఇక లిస్ట్ లో నెంబర్ 5 వచ్చేసి పెర్ఫ్యూమ్, ద స్టోరీ ఆఫ్ ఏ మర్డరర్. స్టోరీ ప్లాట్, ఒక పర్సన్ కి స్మెల్ పవర్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. పర్ఫెక్ట్ పర్ఫ్యూమ్ క్రియేట్ చేయడానికి తను కొన్ని డార్క్ టర్న్స్ అయితే తీసుకుంటాడు. ఆ డార్క్ టర్న్స్ ఏంటో మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. వై టు వాచ్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. పర్ఫ్యూమ్ అంటే ఏదో స్మెల్ పరంగా అది ఇది అని చెప్పేసి ఏదేదో అనుకోద్దు, ఇది కూడా ఒక సీరియల్ కిల్లర్ జానర్ లోకి వచ్చే మూవీయే. కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ గా ఉంటుంది. అండ్ బ్లడ్ వైలెన్స్ కాకుండా బ్యూటీ ప్లస్ ఆబ్సెషన్ కాంబో భలే వర్కౌట్ అవుతుంది. అందువల్ల చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటున్నా. వే ఆఫ్ మేకింగ్ అండ్ ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. బ్లడ్ లేకుండా, వైలెన్స్ లేకుండా ఒక సీరియల్ కిల్లర్ మూవీ చూడాలంటే అది ఇదే అని చెప్తా. విజువల్స్ కూడా చాలా రిచ్ గా ఉంటాయి, కానీ స్టోరీ మాత్రం చాలా డార్క్ ఉంటుంది భయ్య. క్లైమాక్స్ అయితే
కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుంది. అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 6 వచ్చేసి క్యూర్. స్టోరీ ప్లాట్ వచ్చేసి ర్యాండమ్ గా మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి, కానీ కిల్లర్ లింక్ అస్సలు అర్థం కాదు. అదేంటో మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. ఎందుకు చూడాలి అంటే, స్లో బర్న్ కాన్సెప్ట్లు అంటే క్రీపీ వైప్ తో ఉన్న మూవీస్ ఏదైనా చూద్దాం అనుకుంటే ఈ క్యూర్ అసలు మిస్ అవ్వకండి. స్లో బర్న్ మూవీ బట్ చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. జంప్ స్కేర్స్ ఉండవు, కానీ అట్మాస్ఫియర్ అయితే ఫుల్ డిస్టర్బింగ్ ఉంటుంది ఈ మూవీలో. ఈ మూవీ చూస్తే మనకి క్లారిటీ కన్నా కూడా కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. అంతలా ఆడేసుకుంటారు మీతోటి, మీ బ్రెయిన్ తోటి. అండ్ అదే ఈ మూవీ స్ట్రెంత్ కూడా. దానివల్లే మూవీని నేను సజెస్ట్ చేయడం కూడా మెయిన్ రీజన్. మీ మైండ్ తో ఆడుకుంటారు, కన్ఫ్యూజన్ కూడా బాగా క్రియేట్ చేస్తారు. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని కూడా చెప్తా ఇది కూడా. సో స్టిల్ ఇంకా చూడకపోతే ఈ క్యూర్ మూవీ కూడా మిస్ అవ్వకండి, చూసండి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 7 వచ్చేసి మిస్టర్ బ్రూక్స్. స్టోరీ ప్లాట్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ భయ్యా, కానీ సీక్రెట్ గా సీరియల్ కిల్లర్ తనం. ఆయన లైఫ్ ఎలా ఉంటుందో మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఎందుకు చూడాలి అంటే, డ్యూయల్ పర్సనాలిటీ కాన్సెప్ట్ చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ ని బాగా చూపిస్తారు, అండ్ ఒక సీరియల్ కిల్లర్ ని కూడా ఆ ఈగో సెంట్రిక్ లో బాగా చూపిస్తారు అన్నమాట. సో డ్యూయల్ పర్సనాలిటీ కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ అతని మైండ్ లో జరిగే కన్వర్సేషన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. భలే వర్కౌట్ అవుతుంది అది. అరే ఇంత ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారంటే ఒక క్యారెక్టర్ అన్న ఫీల్ కూడా క్రియేట్ అవుతుంది. కిల్లర్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేయడం అన్నది చాలా బాగా చూపిస్తారు. అండ్ టెన్షన్ కూడా క్రియేట్ చేస్తుంది ఆ బ్యాలెన్స్ చేసే విధానం ఇదంతా కూడా. అండ్ ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది, అది యాడ్ అవ్వడంతో స్టోరీని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్తారు. అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. స్టిల్ ఇప్పటికి ఇది కూడా చూడకపోతే మిస్టర్ బ్రూక్స్ ఖచ్చితంగా చూసేయండి, అసలు మిస్ అవ్వకండి. అండ్ ఈ మూవీస్ లిస్ట్ అంతా కూడా నేను పేర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయా. ఓటీటీ డీటెయిల్స్ అండ్ ఇవి ఏ ఇయర్ లో వచ్చాయి వీటి డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ చెక్అవుట్ చేసండి. సో ఇది భయ్యా టాప్ 7 సీరియల్ కిల్లర్ మూవీస్ నా లిస్ట్ అయితే. ఇంకా కొన్ని ఉన్నవి, బట్ అవి మనం వేరే వేరే కేటగిరీలో సజెస్ట్ చేస్తాం అనమాట. సో అందుకే వాటిని వదిలేసి ఇది సజెస్ట్ చేస్తున్నా. అండ్ అమెరికన్ సైకో కూడా మన క్రిస్టియన్ బేల్ టాప్ 7 మూవీస్ లో సజెస్ట్ చేస్తా. బట్ సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ లో నేను ఆ మూవీ సజెస్ట్ చేయకుండా ఉండలేను, నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ కాబట్టి సజెస్ట్ చేశాను. సో ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి, ఇంకా మీరు సజెస్ట్ చేయాలి అనుకునే మూవీస్ ఏమన్నా ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. మిగతా ఆడియన్స్ కూడా చూసి తెలుసుకుంటారు, లేదంటే కుదిరితేనే సెకండ్ పార్ట్ కూడా చేస్తా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మన స్క్రీన్ స్పేస్ తెలుగు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, love you all. Bye.